కర్ణాటక ప్రభుత్వం అక్కడి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు 200 రూపాయలకు మించకూడదని ఆదేశించింది. ఈ మేరకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. సర్కార్ ఉత్తర్వులపై అక్కడి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుందా అని ఇక్కడి ప్రేక్షకులు అడుగుతున్నారు. నిన్న మొన్నటి వరకు కొత్త సినిమా విడుదలైతే చాలు టికెట్ రేట్లు అమాంతం పెంచే సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు కర్ణాటక సర్కార్ విధానాన్ని తోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణలో అమలు చేయాలన్న డిమాండ్ ఇక్కడ కూడా వినిపిస్తోంది. టికెట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం నియంత్రించాలని సాధారణ ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. రెహానా, ఇవాళ ఉదయం నుంచి కర్ణాటక ప్రభుత్వం అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి సినిమా థియేటర్లో ఉన్న టికెట్ల ధరలు 200 రూపాయలకు పైగా మించకూడదని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే కాదు, మల్టీప్లెక్స్ లో అయినా సరే ఏదైనా కూడా వినోదపు పన్నుతో కలిపి సినిమా టికెట్ ధర 200 రూపాయలకు మించకూడదంటూ కూడా కర్ణాటక ప్రభుత్వం ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. రెహానా, అయితే కర్ణాటక గవర్నమెంట్ 2025-26 బడ్జెట్ లో భాగంగా కర్ణాటక ప్రజలకు ఈ మేరకు హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసింది. అయితే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై కూడా అభ్యంతరాలు గాని, సలహాలు, సూచనలు గానీ ఉన్నా కూడా హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీకి ఆయన అడ్రస్ చేయాలని నోటిఫికేషన్ లో కర్ణాటక ప్రభుత్వం అయితే పేర్కొంది. అంతేకాదు కన్నడ కంటెంట్ ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వమే ఒక ఓటీటీ వేదికను కూడా తీసుకురావాలని భావిస్తుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కేవలం కన్నడ సినిమాలకు మాత్రమే స్థానం దక్కుతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుందో దీంతో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైన 3 రోజుల పాటు టికెట్ ధరలు దాదాపు చూస్తుంటే 400 నుంచి 500 వరకు టికెట్ రేట్లు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కారణంగా సినిమాలోను థియేటర్లో చూసే ఆసక్తి ఉన్న చాలా మంది ప్రేక్షకులు టికెట్ రేట్ల తెప్పకు రోజు రోజుకి సినిమా థియేటర్లకు వెళ్లాల్సిన ప్రేక్షకుల సంఖ్య అయితే తగ్గుతుంది. ఓటీటీకి వచ్చాక చూడ్డానిలే, హ్యాపీగా ఇంట్లో కూర్చొని సినిమా చూస్తే బాగుంటుందిలే అంటూ కూడా థియేటర్లకు వెళ్ళడం మానేస్తున్నారు. రెహానా, అయితే చాలా మంది సినిమా ప్రేమికులు థియేటర్ అనుభూతిని కోల్పోతున్నారనే విషయాన్ని అయితే దృష్టిలోకి తీసుకుని కర్ణాటక ప్రభుత్వం టికెట్ల రేట్లు కేవలం 200 రూపాయల లోపే ఉంచాలంటూ 200 రూపాయలు దాటకూడదంటూ ఒక నిర్ణయం అయితే తీసుకొచ్చింది. ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలను సామాన్య మధ్యతరగతి ప్రజలు థియేటర్లు చూసే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు వినోదాన్ని దగ్గర చేసేందుకు సినిమా టికెట్ల ధరలపై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మూవీ లవర్స్ నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ వర్గాలతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. అయితే ఏది ఏమైనా ఇటు తెలంగాణ అంటే కర్ణాటక విషయాన్ని చూస్తే తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ తరహాలోనే ఏదన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు అంటూ కూడా ఇక్కడ ప్రేక్షకులు అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో మనం చూస్తున్న గత కొన్ని రోజులుగా సినిమా విడుదలైన వెంటనే విడుదల రోజు దాదాపు 5 రోజుల నుంచి లేదా 6 రోజుల వరకు టికెట్ల రేట్లను పెంచుకునే ఛాన్స్ అయితే ఇక్కడ ఉన్నటి వరకు అయితే కనిపించింది. దాదాపు ఈ జనవరి నుంచి అయితే, ఎందుకంటే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి అంటే ఇండస్ట్రీ పరంగా టికెట్ల రేట్లకు విషయంలో గానీ, అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కొన్ని కీలక పరిణామాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీకి మేము టికెట్ల రేట్లు పెంచుకునే అంశంలో ఎలాంటి అనుమతులు ఇవ్వమంటూ కూడా చెప్పింది. సో మొత్తానికి అదే కర్ణాటకలో ఉన్నటువంటి నిర్ణయం కూడా తెలంగాణలో అమలు అవుతుందనే ఆలోచనలు అయితే కొంతమంది భావిస్తున్నారు. మరొక పక్క ఇటు ఇండస్ట్రీలో సంబంధించినటువంటి పెద్ద నిర్మాతలు అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, కొంత నిరాశతో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిసారి అంటే భారీ బడ్జెట్ అవుతుంది, కనీసం మాకు సినిమా రిలీజ్ అయినటువంటి 4-5 రోజుల వరకైనా మేము టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని చాలా సందర్భాలు చూసాం, చాలా సినిమాలకి కూడా చూసాం. కానీ గత 4-5 నెలల నుంచి అయితే తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి కనబడతలేదు. కానీ కనబడకపోయినా కూడా అధిక సంఖ్యలో థియేటర్లో సినిమాలు రిలీజ్ చేసుకోవడం, నిర్మాతలు వాళ్ళు పెట్టిన డబ్బులు అంటే ఆ రెవెన్యూ రాబట్టుకోవడం లాంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇలా గనక అమలు అవుతాయి కర్ణాటకలో ఉన్నటువంటి ఈ ఏదైతే 200 రూపాయల లోపే టికెట్ ధరలు అనేది తెలంగాణలో కూడా అప్లై అవుతాయి, కొంత అంటే థియేటర్లకు మళ్ళొకసారి పూర్వ వైభవం వస్తుందనేటువంటి అంచనా అయితే మనం వేయొచ్చు డెఫినెట్ గా. రెహానా.
ఓకే ఓకే వినోద్.